నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. జూలై మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాలంటారు? తప్పకుండా ద్వాదశ రాశుల్లో మనకి కర్కాటక రాశి ఒకటి, అందులోనూ మనకి జూలై మాసం 2020 సంవత్సరం. వీరందరికీ కూడా వీరికి కర్కాటక రాశి వారికి స్వతహా వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా 7. 2025 7, జూలై 7. వీళ్ళకి అందరూ కూడా లక్కీ నెంబర్ అని చెప్పుకోవచ్చు అనమాట. కర్కాటక రాశి వారికి లక్కీ నెంబర్కి 7 అంటే 3, 7, 2 వీళ్ళకి కలిసి వస్తాయి. వీరికి అన్ని రకాలు కలిసి వస్తుంది అనమాట. పోతే కర్కాటక రాశి వారికి ముందుగా మనం అనుకున్నట్టుగానే వీరి యొక్క లక్షణాలు కావచ్చు, మొండి పట్టుదల గుణం, వీరికి మంచి ఏదైనా పని చెప్పండి చేసిన తర్వాత మీకు కనిపిస్తారు. ఇప్పుడు మీరు ఒక డబ్బులు ఇచ్చారనుకో, కర్కాటక రాశి వారికి మీరు ఒక 2,000 రూపాయలు 4,000 రూపాయలు డబ్బులు ఇస్తారు అన్న, ఒక వారంలో ఇస్తానని చెప్తారు. వీరికి 15 రోజులైనా కనిపించట్లేదు అంటే మీరు అనుకుంటారు కుదరలేదేమో, లేకపోతే ఫోన్ తీయట్లేదంటే ఏదో అనుకుంటారు కదా. వారు ఏంటంటే డబ్బులు ఇచ్చిన తర్వాత కనిపిద్దామని మొండిగా ఉంటారన్నమాట. వీరి ఆలోచన ఏంటంటే డబ్బులు ఇచ్చిన తర్వాత కనిపిద్దామని, అన్నకి ఏం కనిపిస్తాం. వీరి ఆలోచన అలా ఉంటుంది. మాట పడిన తత్వంతో ఉంటారు, వీరు స్వతహాగానే ఉంటారు అన్నమాట వీళ్ళు. అందుకొని ఆ తత్వానికి వీరు భయం, కర్కాటక రాశి భయం ఎక్కువ. ఎందుకు? ఎలాంటి భయం? ఎక్కడ నేను మాట తప్పుతానేమో అని భయం, ఎక్కడ నేను తప్పి నేను ఎదురు పడాల్సి వస్తుందని భయం. అందుకని వీరు మొండి పట్టుదలే కాదు, అనుకునేది సాధించే విధంగా కూడా అడుగులు వేస్తారు. అదే కర్కాటక రాశి వాళ్ళ లక్షణం. ఎవరైనా ఇంట్లో కర్కాటక రాశి వారు ఉంటే వారికి ఏదైనా పని చెప్పండి, ఇక మర్చిపోవచ్చు మనం. ఎందుకంటే వారు ఆ పని అయిన తర్వాతనే మనకు గెలుస్తారు. అందుకని ఆ మాట మీద నిలబడే తత్వం ఉంటుంది వారికి. అయితే ఈ మాసం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ మాసంలో అలాంటి పట్టుదల కావాల్సి వస్తుంది వీరికి. ఒక పని చేయాలంటే ఖచ్చితంగా వారు 1, 2, 3, 4 సార్లు అయినా సరే ఆ పని చేయాల్సిందే. ఒక గుంజ ఉంటుంది. గుంజ అంటే మీకు ఐడియా ఉందా? గుంజ అంటే బూతు కాదండి. ఒకటి ఏదైనా స్తంభం లాంటిది ఉంటే అది పందిరి వేయాలంటారు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా కార్యక్రమం అవుతూ ఉంటుంది, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగితే పందిర్లు వేస్తాం మన ఇంటి ముందు. అట్లనే బాబు ఈ గుంజది తీసుకెళ్ళి అక్కడ వెయ్యి అంటే అది వారికి పొలుగు లేకపోయినా సరే దాని పొట్టు కూర్చుంటారు అనమాట. ఆ పొలుగు తీసుకొస్తే తీసేసి బాతాలి పందిరి వేయాలని అప్పుడు దాకా కనిపించరు నీకు. ఇంకా అది మొత్తం పందిరంతా అయిపోయేసి నీట్గా అయిన తర్వాత నీకు కనిపిస్తారనమాట. అలానే వీరికి ఏదైనా పని చెప్పినా కూడా ఆ పని అయ్యేంత వరకు వాళ్ళు ఇంక వేరే పని జోలు వెళ్ళరు. ఆ పని అయిన తర్వాత వేరే జోలు వెళ్తారు. అందుకని వీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోను, అలానే కోడింగ్ డిపార్ట్మెంట్లోను, మెడికలింగ్ డిపార్ట్మెంట్లోను ఉంటే వీరికి చాలా శ్రేష్ఠత. ఎందుకంటే జనాల ఆరోగ్యం కాపాడేందుకు డాక్టర్గా గాను, అలానే వృత్తులు ఎలాంటి అంటే కొన్ని వృత్తులు ఎలా ఉంటాయి అంటే మొండిగా చేయాల్సి వస్తుంది. ఆ వృత్తుల్లో ఉన్న వారికి ఇలాంటి వారు చాలా బాగా పనికొస్తారు. అంటే ఎంత మూర్ఖమైన పని కానీ, ఎంత మొద్దు పని అయినా సరే, ఎంతటి రిస్క్ అయిన పని అయినా సరే వీరు చేసి నిలబెట్టగలుగుతారు. అది ఈ మాసంలో కనపడుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మొండితో చేసేటువంటి పనులు, గట్టిగా చేసేటువంటి పనులు, ఆ పనుల ద్వారా సంపాదించేటువంటి ఆదాయం, ఆ పనుల ద్వారా పేరు ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్నీ కూడా వచ్చేటువంటి వనరులు ఈ యొక్క జూలై మాసంలో వీరికి కనిపిస్తూ ఉంది. అలానే కేతువు సంబంధించినటువంటి దృష్టి, శుక్రుడికి సంబంధించినటువంటి దృష్టి కూడా వీరికి కొంతమేర అశుభం ఉంది. కాబట్టి దాని దగ్గర పరిహారం మనం చివరిలో చెప్పుకుందాం. శుభకార్యాల పరిస్థితి గురుగారు వీరికి ఈ మాసంలో చూసినట్టయితే కనుక ఎట్లా ఉండిద్దంటే, ఎక్కడైనా సంబంధానికి వెళ్ళాం అనుకోండి, ఆషాఢ మాసం ఎట్లయినా జూలైలో ఆషాఢ మాసం అమ్మాయిని కుదుర్చుకోవచ్చు కానీ అబ్బాయిని కుదుర్చుకోవచ్చు కానీ పెళ్ళిళ్ళు అయితే చేసుకోవడానికి లేదు. అయితే వీరికి ఈ మాసంలో ఎక్కడైనా సంబంధం చూడటానికి వెళ్తే అమ్మాయి ఏం చదువుకుంది, గుణగణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, ఏం చేస్తుంది, అమ్మాయికి ఉద్దేశం ఏంది, చేసుకుంటుందా లేదా, అబ్బాయికి ఉద్దేశం ఏంది, చేసుకుంటుందా లేదా, అబ్బాయి ఏం చదివాడు, జాబ్ ఏంటి కాదు. నాయన మీకు ఎంత కావాలి, అమ్మ మీకు ఎంత కావాలి, మా అబ్బాయి నుంచి ఏం కావాలి, మా అమ్మాయి నుంచి ఏం కావాలి, ఈ లక్షణాలు ఏర్పడతాయి. ఎందుకంటే అదృష్టం అది. ఎవరైనా సంబంధం కోసం వెళ్తే అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయి ఏం చేస్తుంది కదా. కానీ అక్కడ కర్కాటక రాశి వాళ్ళ సంబంధం కోసం వెళ్తే అది కరెక్ట్గా అడిగారు. జూలై మాసంలో సంబంధాలు చూసుకోవడం చాలా మంచిది, కానీ మొదటి సంబంధమే. రెండోది మూడోది నాకు సంబంధం లేదు. నా ఆస్ట్రాలజీ, నా ప్రకారంగా, నా ఎల్లేజు మొదటి సంబంధానికి మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదు అనుకోండి కర్కాటక రాశి వారికి, వారి గురించి మాత్రమే నేను మాట్లాడతా. కర్కాటక రాశి వారికి ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోతే వారు ఈ ఆషాఢ మాసంలో, జూలై మాసంలో కనుక సంబంధాలు చుట్టానికి వెళ్తే మొదటిగా అడిగే క్వశ్చన్, అమ్మాయి నుంచి మీకు ఏం కావాలి నాయనా, మా అమ్మాయికి 1 కోటి రూపాయల ప్యాకేజీ ఉంది చేసుకోండి, డబ్బులు అమ్మాయి ప్రతి నెల సంపాదించి పెట్టిద్ది, లేదా మా అబ్బాయికి 1 కోటి రూపాయల ప్యాకేజీ ఉంది నాయన సంపాదించి సుఖంగా ఉంటారు, భార్యాభర్తలు కూడా ఇచ్చేస్తాము,
ఇదే ఉండదు తప్పితే వేరేది ఉండదు. అంటే అమ్మాయితో పాటు డబ్బు, అబ్బాయితో పాటు డబ్బు కూడా వారి సానుకూలంగా ఉంది. అంటే అత్తామామలు కూడా సుఖంగా బతకొచ్చు, ఫ్యామిలీ మొత్తం కూడా సుఖంగా బతికేదానికి కర్కాటక రాశి వాళ్ళ నుంచి అవుతుంది. అది ఎప్పుడు? ఈ ఆషాఢ మాసంలో వారికి కలిసి వస్తుంది. కాబట్టి ఇప్పుడే సంబంధాలు చూడాలి. ఆల్రెడీ పెళ్ళై ఉందనుకోండి, సైలెంట్గా ఉండండి, పెళ్లి కాని వారికి అదృష్టం. మరొకటి ఉంది, లవ్ మ్యారేజెస్. వీరికి లవ్ మ్యారేజెస్ కూడా కలిసి వస్తాయి ఈ మాసంలో. ఇప్పుడు చేసే అవసరం లేదు లవ్, ఇప్పుడు చేయకుండా ఇంతకుముందు ఎప్పుడైనా మినిమం ఒక 4-5 సంవత్సరాల క్రితం లవ్ ఉంది అంటే కనుక వారికి కూడా పెళ్లి కాకుండా ఉండాలి. ఇద్దరికి పెళ్లి కాకుండా లవ్ చేసుకుంటే కనుక వారిద్దరు కూడా పెళ్లి చేసుకుంటే వారికి కూడా సానుకూలంగా పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అది ఎప్పుడు? జూలైలో 10వ తారీఖు తర్వాత 20వ తారీఖు లోపున ఈ ప్రయత్నం చేయవచ్చు. మరొకటి ఉంది, 20వ తారీఖు తర్వాత 25 లోపున వీరికి మనస్తాపం చెంది ఎప్పుడో చేసిన తప్పులు గుర్తొచ్చి వారికి వారే ఆలోచించుకుంటూ చెప్పబెట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయేటువంటి తత్వం అయితే కనపడుతుంది. అందుకని జాబ్లో వెసులుబాటు లేదు, ఆర్థిక స్థితిగతులు అట్లనే ఉన్నాయి, ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంది, ఏం జరగట్లేదు, బళ్ళు ఓడలు అవ్వట్లేదు, నేను ఎప్పుడు ఎదుగుతాను అనే ఆలోచన ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో అందరూ ఎదుగుతారు, ఆ చుట్టాలందరూ ఎదిగారు, ఫ్రెండ్స్ అందరూ వేరే ఆలోచనలో ఉన్నారు, నాకేమి ఇలా అయిపోతుంది, నా భార్య ఇలా ఉంది, నా భర్త ఇలా ఉన్నాడు, నా పిల్లలు ఇలా ఉన్నారు, నేను ఎప్పుడు ఎదగాలి అని చెప్పేసిన ఆలోచనతో స్ట్రెస్ ఫీల్ అయ్యేసి ఆందోళన చెందేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే వీరికి 12వ స్థానంలో రవి ఉన్నాడు, ఈ ఇక్కడ రవితో పాటు గురువు ఉన్నాడు. వీరికి ఎంత చదువుకున్నా కూడా జాబులు వెసులుబాటు లేదు, అలానే వెసులుబాటుతో పాటు జాబ్లో ప్రమోషన్స్ లేవు, విదేశం వెళ్ళలేకపోతున్నాను, ఈ ఆలోచన అంతా కూడా ఒంటరిని చేస్తాయి. కర్కాటక రాశి వాళ్ళని ఇది ఎప్పుడంటే 20వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు బాగా కనిపిస్తుంది. 25 కాదు 30 వరకు కూడా బాగా కనిపిస్తూ ఉంది, ఒంటరి తత్వం బాగా కనిపిస్తుంది. కదా అప్పుడు వీరికి వీరే సమాధానం చెప్పుకొని మళ్ళీ కూడా మోటివేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మీకు బ్లూ ఫినిక్స్ ఐడియా ఉందా? బ్లూ ఫినిక్స్ అది ముసలిది అయినప్పటికీ కూడా మనవలతో పాటు పోటీకి వెళ్ళాలనుకుంటుంది బ్లూ ఫినిక్స్. ఈ పోటీకి వెళ్ళే తత్వంలో మనవరాళ్ళు వాటిని వ్యవతాలు చేస్తుంది అనమాట. నువ్వు ముసలిదాని అయిపోయావు, నువ్వు మాతో పాటు ఎగరలేకపోతున్నావు అంటే 6 నెలల పాటు చెప్పకుండా వెళ్ళిపోతుంది. 6 నెలల పాటు చెప్పకుండా వెళ్ళిపోయేసి కొండ సట్లుకి ఆ రెక్కలన్నీ కొట్టుకుంటుంది. కొండ సట్లుకి వేస్తే రెక్కలను కొట్టుకొని ముక్కుని మళ్ళీ బాగా సానబెట్టుకునేది 6 నెలల పాటు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది, వీళ్ళ దగ్గరికి వచ్చేసి మనవడితో పాటు ఎగురుతుంది. అంటే బ్లూ ఫినిక్స్ లాగా వీళ్ళు కూడా పడి లేచేటువంటి తత్వానికి అలవాటు చేసుకొని ఈ యొక్క బ్లూ ఫినిక్స్ స్టోరీ చదువుకొని మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ పుంజుకునేదానికి అవకాశం ఉంటుంది. అలా ఒంటరిని అనే ఒక ఫీల్ వదిలేసి కర్కాటక రాశి వారు సాధిస్తే ఆ సాధించే దాంట్లో లక్షల మంది ఉంటారు బాగుపడేవాళ్ళు. కాబట్టి వారు చేసే చిన్న ఆలోచన అయినా సరే జీవితాన్ని పోషిస్తుంది. కాబట్టి ఈ యొక్క జూలై మాసంలో అదృష్టం బాగుంటుంది. కాబట్టి ఆ ఒక స్ట్రెస్ ఫీలు, ఒంటరిగా ఉండేటువంటి ఆలోచన వదిలేసి అన్ని రకాలుగా సానుకూలంగా ముందుకు వెళ్ళేదానికి మనం రెమెడీస్ కూడా ఇస్తా ఉన్నాం. గ్రహాలన్నీ కూడా సానుకూలంగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ఏ రంగంలో ఉన్నా కూడా బాగుంటారు. కాబట్టి మేర ప్రయత్నం చేయొచ్చు. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు ఈ మాసం గ్రహస్థితికి సంబంధించి? అలానే వీరికి కర్కాటక రాశి వారికి మరొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే సెలబ్రిటీ సినీ రంగంలో ఉన్నటువంటి వారు కర్కాటక రాశి వారు ఉన్నారో ఈ కర్కాటక రాశి వారికి డబల్ ధమాకా ఆఫర్ అనమాట. అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉంటుంది. అలానే పెళ్లి చేసుకుంటే ఇంకొకటి వస్తారా అండి అనుకోవచ్చు. అలా కాదు. వీళ్ళకి అదృష్ట శాస్త్రం ఇప్పటి వరకు ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి కర్కాటక రాశి వారు ఇక మీదట ప్రొడ్యూసర్స్, మేనేజర్స్ వీళ్ళింటి చుట్టూ తిరుగుతారు. అలాంటి అవకాశాలు ఒకేసారి 2-3 అవకాశాలు ఒకేసారి. ఎన్టీఆర్ కనుక 8 సినిమాలు, ఏఎన్ఆర్ 8 సినిమాలు ఒకే రోజు షూట్లు పెట్టుకుని తీస్తారు కదా, కృష్ణ గారు తీస్తారని చెప్పి విన్నాం. అలానే వీరికి కూడా అలాంటి అవకాశాలు కూడా వచ్చేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి తలుపులు తెరిచి ఉంచండి, దొంగలు వస్తారు. తలుపులు వేసినా అది ఉంచండి. ఎలా అంటే ఆ చెవులు వినేలా ఉంటే ఒకసారి తలుపు తెరుతుంది అదృష్టం. ఆ అదృష్టాన్ని వీళ్ళు అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే అవకాశాలు వీరికి డబల్ ధమాకాలో 2-3 అవకాశాలు ఒకేసారి వస్తాయి. ఆ డేట్లు కూడా ఉండవన్నమాట అటు వీరికి. అలాంటి అవకాశాలు వీరు అందిపుచ్చుకుంటే రానటువంటి కాలంలో వీరు కూడా మంచి సానుకూలమైనటువంటి ఒక హీరోగా కాకపోయినా మంచి క్యారెక్టర్లు వచ్చేసి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా వీరు వెళ్ళేటువంటి దానికి ఉంటుంది. అలాంటి డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్కి కానీ మంచి ఆదాయం వచ్చేటువంటి వనరులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సినీ రంగంలో ఉన్న వారి మాత్రం అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే వీరికి రైతులుగా పంట భూములు వేసే వారికి కూడా పంటలు కొనేందుకు కూడా ఎక్స్చేంజ్ వ్యాపారస్తులకు కూడా వీరికి సానుకూలంగా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే వీరికి అన్ని రకాల రంగాల్లో ముందుకు రావాలంటే ఈ యొక్క జూలై మాసంలో కర్కాటక రాశి వారు కూడా అదృష్టవంతులు మేము అని అనిపించుకోవడానికి వీరు ఒక చిన్న పని చేయాలి. అది ఏంటంటే ఉప్పు, కళ్ళుప్పు ఉంటుంది కదా,
ఈ దొడ్డుప్పు అంటారు ప్రాంతీయ భాషలో. ఈ కళ్ళుప్పు 1 కిలో తీసుకొని, మెంతులు 1/2 కిలో తీసుకొని, తెల్ల ఆవాలు 1/2 కిలో తీసుకొని, ఈ 3 కూడా కలిపి దాంట్లో ఒక 50 గ్రాములు మనకి పెప్పర్, బ్లాక్ పెప్పర్ సీడ్ ఇవి తీసుకొని, ఇవి 4 కూడా కలిపేసి ఒక ఆరెంజ్ కలర్ కానీ లేదా వైట్ కలర్ కానీ క్లాత్ తీసుకోవాలి. బ్లౌజ్ పీసెస్ దొరుకుతాయి. క్లాత్ తీసుకొని ఆ క్లాత్లు ఇవన్నీ కూడా మనము కలగలుపుకోవాలి. కలగలుపుకున్న తర్వాత మనము కూర్చోవాలి. కర్కాటక రాశి వారికి వారే చేసుకోవాలి. కింద కూర్చొని సిట్ రైట్గా బాసవడ్లేసి కూర్చొని వారికి అవన్నీ గుప్పిళ్ళతో తీసుకొని, నాకున్నటువంటి గ్రహరీత్య అంతా పోవాలి, నాకున్నటువంటి ప్రకృతి ఇచ్చే దోషాలు పోవాలి, నాకున్నటువంటి అన్ని రకాల దోషాలు పోవాలి, పితృదోషాలు, నాగదోషాలు, కారసర్ప దోషాలు, ఇలా ప్రకృతి నుంచి వచ్చే దోషాలన్నీ పోవాలి, నాకు పెళ్ళి అవ్వాలి, ఒకసారి మాత్రమే నాకు పెళ్ళి అవ్వాలి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి, ఆరోగ్యం బాగుండాలి, అన్ని రకాల రంగాల్లో నేను ముందుకు రావాలి, అందరూ నాకు అట్రాక్ట్ కావాలి అని చెప్పేసి మనం అనుకొని వారిగా ఇలాగా అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసుకున్నటువంటి వారిని మళ్ళీ ఎత్తుకొని ఆ గుడ్లో కట్టేసి పారేటువంటి నీటిలో వేయాలి. ఇది వీరు శనివారం కానీ మంగళవారం కానీ చేయాలి. సాయం సంధి వేళ చేస్తే మరీ మంచిది. ఇకపోతే రెండో రెమెడీ, గోధుమ పిండి 1/4 కిలో తీసుకొని దానికి పూరీ పిండిలా కలుపుకోవాలి. ఈ పూరీ పిండిలో కలుపుకున్న దాంట్లో బెల్లం కొంచెం కలపాలి. ఈ పూరీ పిండిలో కలుపుకున్న దాంట్లో ఆవాలు, మెంతులు 1 చిటికెడు వేసుకోవాలి. చిటికెడు అంటే మళ్ళీ అది 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న దాంట్లో అది కలుపుకున్నటువంటి మిశ్రమం ఏదైతే ఉందో దాంట్లో నల్ల నువ్వులు కూడా 1 చిటికెడు వేసుకుని అది కలుపుకున్నటువంటి దాంట్లో ఉండలు చేసుకోవాలి. 11 ఉండలు చేసుకోవాలి. ఈ 11 ఉండలు ఏదైనా సోమవారం రోజు కానీ గురువారం రోజు కానీ చేస్తే మంచిది. గురువారం అయితే ఇంకా మంచిది. చేసుకొని వారికి ఏదైనా కోరికలు, వారికి ఏదైనా దోషాలు ఉంటే కనుక ఒక చిన్న పేపర్ మీద ఒక్కొక్క కోరిక ఒక్కొక్క పేపర్ అలాగే రాసుకొని అలా 11 రాసుకోవచ్చు. 11 కోరికలు కాదు, ఒక కోరికను 11 పేపర్లో రాసేసుకొని దోషాలు కానీ కోరికలు కానీ రాసుకొని ఆ ఒక పేపర్ని ఈ ఒక ఉండలో, ఈ 11 ఉండలో పెట్టుకొని అవన్నీ కూడా తీసుకెళ్ళి పారేటువంటి నీటిలో వేయాలి. పారేటువంటి నీటిలో వేస్తే వీరికి ఖచ్చితంగా ఆ ఒక పరిహారం అనేది చేస్తే వీరికి సానుకూల పరిస్థితులు ఏర్పడేసి ఆ గ్రహాల నుంచి సానుకూలంగా ఉండేసి వీరికి మంచి జరిగేదానికి అవకాశం ఉంది. మరొకటి, ఆవాల నూనె, నువ్వుల నూనె, వేప నూనె, ఆముదము, కొబ్బరి నూనె, పంచమిశ్రమ ఆయిల్. ఈ ఆయిల్స్ తీసుకొచ్చుకొని 5 రకాల ఆయిల్ని కలుపుకొని ఆ ఆయిల్తో ప్రతినిత్యము వీరు 1 టీ స్పూన్ సుమారుగా చేతిలో వేసుకొని ఆ చేతిలో వేసుకున్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ని తీసుకొని తల మీద, షోల్డర్స్, నాభి, చేతులు, అరిచేతులు, అరికాళ్ళు, జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఒక్కొక్క డ్రాప్ చొప్పున ఈ మాసం మొత్తం కూడా రాసుకోవాలి. స్నానం చేసిన వెంటనే రాసుకోవడం ద్వారా వీరికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, అలానే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, అలానే వీరికి కలత్వ దోషం, రాహువు, కేతువు, ఇలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అన్ని రకాలుగా పోయేదానికి అలానే నూనె రాసుకోవడం ద్వారా పోతాయి. స్నానం చేసిన వెంటనే పడుకోబోయే ముందైతే ఈ కనుబొమ్మలు ఉంటారు కదా, వాటి మీద కూడా 1 డ్రాప్ రాసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలవుతాయి. అలానే ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్యంగా బాగాలేకపోతే వారికి ఎవరికైనా సరే పచ్చకర్పూరం ఉంటుంది. ఈ పచ్చకర్పూరం అలానే పిప్పర్మెంట్ అని అంటారు, అంటే పుదీనా పువ్వు అంటారు. ఈ 2 కూడా కలగలిపితే అది మొత్తము డ్రాప్ రసం అయిపోద్ది, అంటే లిక్విడ్ అయిపోద్ది. ఆ లిక్విడ్ వాసన చూసుకోవడం, ఆ లిక్విడ్ని బ్యాక్ షోల్డర్ దగ్గర నుంచి వెన్నుపూస మొత్తం కూడా కింద వరకు L4, L5 వరకు కూడా ప్రతినిత్యం కూడా పనుకోవే ముందు రాసుకోవాలి. జాయింట్స్ దగ్గర కూడా రాసుకోవచ్చు. ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. ఇది ఎందుకు చెప్పానంటే శని భగవానుడికి ఇది ఆపోజిట్ సైన్, అందుకని చెప్పేసి చెప్పాను. పుదీనా పువ్వు, ఈ యొక్క కర్పూరం శని భగవానికి ఆపోజిట్ సైన్. వీరికి శని భగవాన్ యొక్క దృష్టి వల్ల నరాల బలహీనత, అలానే ఈ యొక్క బోన్స్ ప్రాబ్లము, అలానే పట్టివేత ఇవన్నీ ఉన్నాయి. మంటలు, అరికాలు మంట, అరిచేతి మంటలు, ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయే తత్వం కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. అలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ యొక్క పరిహారం ఏంది, దీనికి సంబంధం ఏందనుకోవచ్చు. సో శని భగవానికి ఆపోజిట్ సైన్ అనమాట ఇది, అందుకని చెప్పేసి ఇవి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వారు కూడా అదృష్టవంతులయ్యేదానికి ఉన్నది. ఇకపోతే ఏదైనా సరే విష్ణు ఆలయంలో ఏదైనా ఒక గురువారం రోజున 1 కిలోంబా బియ్యంతో పులిహోర చేసి ఆ పులిహోరలో ఇంగువ, చింతపండు వేసినటువంటి పులిహోరని కనుక పల్లీలు కూడా వేయాలి, ఎండు మిరపకాయలు కూడా వేయాలి, ఆవాలు కూడా వేయాలి. ఇవన్నీ కూడా గ్రహాల నుంచి దోషాలు పోయేందుకు అవన్నీ కూడా వేసేసి ఆ పులిహోరని కనుక విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టినట్టయితే ఆ నైవేద్యం చాలా మందికి
ప్రసాద రూపంగా పెట్టినట్టయితే వీరికి ఉన్నటువంటి గ్రహాల నుంచి దోషాలన్నీ కూడా పోతే ఇది గురువారం రోజు చేయాలి. ఇది చేస్తే సరిపోతుంది. ఇకపోతే ఆ వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గ్రీను, ప్యారెట్ గ్రీన్, ఈ 2 కలర్స్ వీరికి కలిసి వస్తాయి. ఈ కలిసి వచ్చేటువంటి రోజు బుధవారం, గురువారం, ఈ 2 రోజులు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ కలిసి వచ్చే నెంబర్ మనం అనుకున్నటువంటి 3, 7, ఈ 2 నెంబర్ వీరికి మాసం మొత్తం కూడా బాగా కలిసి వస్తుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటిది ప్రతి మాసంలో కూడా చేసినట్టుగా ఈ మాసంలో గ్రహాల నుంచి సౌలభ్యం పొందేందుకు పారాయణ రూపంగా చేసుకోవాల్సిన నెంబర్ 4432-256, 4432-256. ఈ నెంబర్ని 225 టైమ్స్ పారాయణం చేసుకోవాలి. ఇది ఎలా చేయాలి? చేతులు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ పెట్టుకొని, ఫ్రూట్ అంటే చింతపండు కాదు, ఫ్రూట్ జ్యూస్ అంటే ద్రాక్ష, దానిమ్మ, మూసంబి ఇలాంటిది ఏదైనా ఒక జ్యూస్ పెట్టుకొని ఇది పారాయణం 225 టైమ్స్ చేసి అది సేవించినట్టయితే వీరికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాన్ని పోయి పెళ్లి కానటువంటి వారికి పెళ్లి అవుతుంది, ఆర్థిక స్థితులు మెరుగవుతాయి, కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలని వారికి సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మరప్రతిజ్ఞ చేయాలి. చివరిగా కర్కాటక రాశి వారికి ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఏంటంటే, ఒక ముగ్గురికి అయినా సరే భోజనం దానం చేయాలి. ఇది ఏ రోజైనా, ఏ వారమైనా, ఏ సమయమైనా చేయొచ్చు. మాసం మొత్తంలో ఒక్కసారైనా చేయాలి. ప్రతి కర్కాటక రాశి వారు భోజనం దానం 3 వ్యక్తులకు చేయాలి. ఇవన్నీ చెప్పిన ఇది చేస్తే సరిపోతుంది. కర్కాటక రాశి వారికి అదృష్ట శాస్త్రం అదృష్టం పట్టింది. అదృష్టం కూడా దారిద్ర్యంలా పట్టింది. కాబట్టి ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది. జూలై మాసం 2020 సంవత్సరంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఓవరాల్గా జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.